హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామంది వరకు ఏంటంటే కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంకొంతమంది ఏంటంటే ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామందికి జాబ్స్ అనేది పోయాయి. కొంతమంది జాబ్స్ చేయట్లేదు, కొంతమంది బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏంటి అంటే ఇంట్లోనే ఉండి దొరికిన కాసేపు అయినా సరే ఒక 3-4 అవర్స్ టైంలో ఏదైనా మంచి పార్ట్ టైం జాబ్ లాంటివి చేసుకుందాం, ఇంకొంతమంది ఏంటంటే ఫుల్ టైం జాబ్ చేసుకుందాం, ఏదైనా వర్క్ చేసుకుందాం ఇంట్లోనే కూర్చొని అని చెప్పేసి వచ్చిన ల్యాప్టాప్లో ఏదైనా వర్క్ చేసుకున్న టైప్లో మంచి బిజినెస్ చేసుకోవాలి, మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా సార్, ఫోటోషాప్ కానీ ఫోటో డిజైనింగ్ కానీ, దీన్ని త్రూ ఈ రకంగా ఏదైనా జాబ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకుంటే బాగుంటుంది అండ్ దీని మీద ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా అయితే ఫోటో డిజైనింగ్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో సార్ మార్కెట్లో, పాండమిక్ తర్వాత చాలామందికి జాబ్ సోర్సెస్ పోయినాయండి. ఓకే. సో ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే విధంగా కావాలి, లేదా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకునే విధంగా కావాలి. సో మనకి దీనికి కొంతమంది జాబ్స్ కోసం కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంటారు. అంటే సపోజ్ మీరు ఏం చేశారు, టెక్నికల్గా ఏం చదివారు, లేకుంటే మీ సర్టిఫికేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. బట్ మా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఏంటి అంటే అసలు సర్టిఫికేట్తో పని లేదు. మనకి సిస్టమ్ ఆపరేట్ తెలుసుండి, ఆ సాఫ్ట్వేర్ కనుక మనకు ఆపరేషన్ తెలుసుంటే కనుక వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఇంటి నుంచైనా ఎర్న్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా ఒక దగ్గర జాబ్ చేసినా కూడా వాళ్ళకి ఎర్నింగ్స్ అనేది వస్తూ ఉంటాయండి. బేసిక్గా మేము మా వెడ్డింగ్ ఫీల్డ్లో, అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి సార్. గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటుంది, వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. అయితే గ్రాఫిక్ డిజైనింగ్ వరకు వెళ్తే ఏంటి అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండాలి. అంటే ఒక అలైన్మెంట్స్ కానివ్వండి, ఫాంట్స్ ఎలా తీసుకోవాలి, లోగో ఎలా చేయాలి, ఇలా చాలా స్కిల్స్ ఉండాలి. లేదు ఇప్పుడున్న పాండమిక్లో కనీసం మనం 1-2 గంటలు కష్టపడితే రోజుకు ఒక 1000-2000 సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం మనం బేసిక్ వెడ్డింగ్ ఎడిటింగ్, ఫోటో డిజైనింగ్లోకి వెళ్ళొచ్చండి. ఓకే. సో దీనికి ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసికల్గా ఏంటి అంటే ఏది తెలియని, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేని పర్సన్కి ఒక 1 మంత్లో ట్రైన్ అవ్వచ్చండి. ఓకే. 1 మంత్లో దాని టూల్స్ నేర్చుకుని వాళ్ళు డైరెక్ట్గా మనకి ఆల్బమ్ ఎడిటింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో సోర్సెస్ చాలా ఉంటాయండి. అంటే ఒక ఆల్బమ్ ఎడిటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి షీట్ వైజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో మనం వెడ్డింగ్స్ మీరు చూస్తూనే ఉంటారు. చాలామంది ఫోటోగ్రాఫర్స్ వెడ్డింగ్స్ చార్జ్ చేస్తుంటారు. 200, 300, 400 షూట్స్ వాళ్ళు చార్జ్ చేస్తుంటారు. ఇదేంటంటే వాళ్ళు కంప్లీట్ కమర్షియల్ ఎక్విప్మెంట్తో పాటుగా చార్జ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎక్విప్మెంట్ వాడుతుంటారు, ఆ ఎక్విప్మెంట్తో పాటు ప్రింటింగ్ ఛార్జెస్, డిజైనింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుతుంటారు. బేసిక్ ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే 60 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు డిజైనింగ్ ఛార్జెస్ ఉన్నాయండి. అంటే మీరు చేసే స్కిల్స్ క్రియేటివిటీని బట్టి వాళ్ళకి అక్కడ అమౌంట్ అనేది వస్తుంది. జనరల్గా ఇప్పుడు మనకి గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్స్ కనుక తీస్తున్నారంటే 60 రూపీస్, 70 రూపీస్ లోపల డిజైనింగ్ ఛార్జెస్ వస్తాయండి. అది లేదు సిటీలో చాలా ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఉంది, ఫోటో నుంచే ఎడిటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఫోటోషాప్లో కూడా దానికి 200 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నాం. సో మనం సెలెక్షన్, అంటే మనం ట్రైన్ అయ్యే విధానాన్ని బట్టి మనం సాఫ్ట్వేర్ని ఎంచుకోవచ్చు అండి. అంటే ఏ సెగ్మెంట్లో ఉండాలని మనం ఎంచుకోవచ్చు. సో ఇది ఫోటోషాప్ ద్వారా చేయొచ్చు. ఓకే. ఫోటోషాప్ నేర్చుకుంటే దీని మీద ఇన్కమ్ సోర్స్ అనేది, ఇన్కమ్ జనరేట్ ఎలా అవుతుందంటారు? అంటే దీంట్లో 2 బేసెస్ అండి. ఇప్పుడు ఇది నేర్చుకోవడానికి 1 మంత్ పడుతుందండి. 1 మంత్లో ఏంటంటే టూల్స్ అనేది నేర్చుకుంటాం. దీని తర్వాత ఆల్బమ్ షీట్ చేయాలంటే ఒక షీట్ చేయడానికి మనకి, అంటే జూనియర్కి అయితే కనుక 30 మినిట్స్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. ఓకే. ఒక షీట్ చేయాలి అంటే ప్రాక్టీస్ అయిన కొద్దీ ఏంటంటే డైలీ ఒక 20 షీట్స్ చేయగలరు. ఒక 4 అవర్స్ 5 అవర్స్ కూర్చుంటే ప్రాక్టీస్ని బట్టి, అంటే మామూలుగా ఒక మంచి పర్ఫెక్ట్ డిజైనర్ అనుకోండి, ఒక 2 అవర్స్లో 20 షీట్స్ చేయగలుగుతాడు. పర్ షీట్ మనం మినిమం 50 రూపీస్ వేసుకున్నా కూడా డైలీ 1000 రూపీస్ ఎక్కడికి వెళ్ళామండి. అంటే దీన్ని మార్కెటింగ్ చేసుకునే విధానం, అంటే ఎండ్ కస్టమర్ నుంచి మనకు 50-60 రూపీస్ వరకు మనం తీసుకోవచ్చు, లేదా 100 రూపీస్ వరకు కూడా తీసుకోవచ్చు. లేదు నేను బిజినెస్ తేలేను, నేను ఎక్కడైనా ఫ్రీలాన్స్ వర్క్ చేస్తా అన్నప్పుడు ఏంటంటే కలర్ ల్యాబ్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ కొన్ని ఉంటాయి, డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక చేసిస్తే వాళ్ళు 50%, అంటే వాళ్ళకి రెవెన్యూస్ ఉంటాయి కాబట్టి 25-30 రూపీస్ వాళ్ళు ఇచ్చేసి మనతో బిజినెస్ రోజు 20 షీట్లు 30 షీట్లు మనకి ఇస్తుంటారు. సరదాగా అంటే ఇంట్లో పని చేసుకునే లేడీస్ కానీ, లేక ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు హాఫ్ డే మొత్తం పనంతా కంప్లీట్ చేసుకొని 2 o'clock 3 o'clock సిస్టమ్ దగ్గర కూర్చొని మళ్ళీ పిల్లల స్కూల్ నుంచి వచ్చే 5-6 లోపు కనీసం ఒక 20 షీట్స్ చేయొచ్చు. అంటే దీంట్లో 500-1000 వాళ్ళు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అంటే దానికి టెక్నిక్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి, టూల్స్ ఎలా వాడాలి, దీన్ని బట్టి చేయొచ్చు. ఇది ఒక ఆల్బమ్ డిజైనింగ్ కాదు, ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే బిజినెస్ కార్డ్స్ చేయొచ్చు. అంటే వాళ్ళ వీధిలో ఉన్న బిజినెస్ కార్డ్స్ కానివ్వండి, సపోజ్ వాళ్ళ బర్త్డే జరుగుతుంది ఒక ఇన్విటేషన్ చేసి ఇవ్వడం కానివ్వండి. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్విటేషన్ చేసి 100 రూపీస్ 150 రూపీస్ ఈజీగా ఇస్తారు. సో ఇన్విటేషన్ చేయొచ్చు, లేదా ఒక బర్త్డేకి కంప్లీట్ క్యారికేచర్ ఇమేజెస్ చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఒక వెడ్డింగ్ ఆల్బమ్కి ఉపయోగపడుతుందని కాదు, మల్టిపుల్ వేస్లో యూస్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలియదు కాదు, సోషల్ మీడియా వచ్చాక మీ ఛానల్లో మనకు చాలా వీడియోస్ వస్తున్నాయి, సోషల్ మీడియా ఎలా బూమ్ అవుతుంది అనేది. సో ప్రతి ఒక్కరికి క్రియేటివిటీ నీడ్ ఉందండి. చాలామందికి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవారికి కానీ, లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి. బట్ అది యూజ్ చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు బాగా ఎర్న్ చేయగలరండి. సో వాళ్ళు మంత్లీ 30-40 థౌసండ్ వరకు కూడా ఎర్న్ చేయగలరు. సో జస్ట్ 3 అవర్స్ అలా వర్క్ చేసుకుంటే, ఇంట్లో కూర్చొని పని చేసుకుంటే
ఒక 30,000-40,000 అనేది ఈజీగా అండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు కొంతమంది ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు అనుకోండి, సపోజ్ 10 to 5 వాళ్ళ ఆఫీస్ టైమింగ్ అనుకోండి, వాళ్ళు 10 to 5 ఆఫీస్ చూసుకొని, అంటే వాళ్ళు వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి 7 to 9 అంటే ఈవినింగ్ ఒక 2 hours కూర్చున్నా కూడా ఒక 10 sheets చేసుకోగలుగుతారు. 10 sheets మీన్స్ 500 రూపీస్, అంటే మంత్లీ ఒక 10 to 15,000 ఎక్స్ట్రా రెవెన్యూ ఎర్నింగ్ అవుతుందండి. సో ఇది స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ స్కిల్లే బాగుంది, మన క్రియేటివిటీ బాగుంది అనుకున్నప్పుడు ఇది ఫుల్ టైం చేసుకున్నారనుకోండి, వాళ్ళు 30 to 40,000 ఈజీగా ఎర్న్ చేసుకోగలుగుతారు. ఇది ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేది దానికి ఉపయోగపడుతుంది. గ్రేట్ సార్. సార్ చాలామంది వరకు ఏంటి అంటే జాబ్ చేస్తున్న వాళ్ళే కాదు, అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వరకు అడుగుతూ ఉన్నారు, ఏదైనా మంచి లైక్ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు మీరు అన్నట్టుగా, అండ్ ఇంకొంతమంది జాబ్ చేసే వాళ్ళైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో సార్, మీ దగ్గర జాయిన్ అయ్యి కోర్సెస్ మీ దగ్గర నేర్చుకొని వాళ్ళు చేసుకోవాలి ఫోటోషాప్ మంచి నీట్గా, అండ్ మంచి బిజినెస్ అర్న్ చేసుకోవాలి, మంచి అమౌంట్ అర్న్ చేసుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, అండ్ మీ దగ్గర ఏ కోర్సెస్ నేర్చుకోవచ్చు? సో ప్రజెంట్ అయితే మనం చాలా కోర్సెస్, అంటే ఫోటో డిజైనింగ్లో, ఎడిటింగ్లో కూడా చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మనకు ఫోటోషాప్కి అయితే కనుక మనం కోర్సెస్ ఆఫర్ అంటే 1 month మన కోర్స్ ఉంటుందండి. డైలీ 1 hour అనేది మనం ట్రైనింగ్ ఇస్తుంటాము. 1 month కోర్స్ ఉంటుంది. ఈ 1 month కూడా ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే సపోజ్ చాలామందికి ఏమవుతుంటే థియరీ చెప్పి మళ్ళీ రాసుకొని దాన్ని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇవన్నీ ఉంటాయి. మేము అలా కాకుండా సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని ఈ సబ్జెక్ట్ని ఎలా యూజ్ చేయాలని దాని మీద మనం ప్రాక్టీస్ చేస్తాం. 1 month, ఆ 1 month 30 అటెండెన్స్ అంటాం మనం. 1 month అంటే పర్టికులర్గా డేట్ ఫస్ట్ టు ఫస్ట్ అని కాదనమాట. సో జాయిన్ అయిన డేట్ నుంచి 30 అటెండెన్స్ తీసుకుంటాం. అంటే సండేస్ కూడా మనం తీసేసిన తర్వాత 30 అటెండెన్స్, అంటే మోస్ట్లీ 1.5 month, మన మామూలు క్యాలెండర్ లెక్కలు తీసుకుంటే 1.5 month వస్తుంది. ఇందులో పూర్తి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ కొంత స్లో ఉంటారు, అంటే వాళ్ళు తొందరగా క్యాచ్ చేయలేకపోవచ్చు, వాళ్ళకు 5-6 days అంటే అటెండెన్స్ ఎక్కువైనా కూడా మనం కంప్లీట్గా వాళ్ళకి అదే కోర్సులో కూడా మనం కంప్లీట్ చేసి పూర్తిగా వచ్చిన తర్వాత వాళ్ళకి బయటికి పంపిస్తాం. దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ టూల్స్ వాడే విధానం, అంటే అసలు ఫోటోషాప్లో ఎన్ని టూల్స్ ఉంటాయి, కటింగ్ ఎలా చేయాలి, పేస్టింగ్ ఎలా చేయాలి, తర్వాత కలర్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, క్రియేటివిటీ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం టూల్స్ అన్ని ప్రతిరోజు ఒక్కొక్క టూల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే 20 days అయిన తర్వాత మిగతా 10 days అనేది మనం ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం. అంటే ఒక ఆల్బమ్ ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా అవుట్పుట్ ఇవ్వాలి, సో వాళ్ళు చేసిన దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో చాలామంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సార్. జాయిన్ అవ్వాలి అంటే కొంతమంది ఏంటి అంటే మేము చాలా దూరంగా ఉంటామండి, లైక్ అక్కడికి రావడానికి ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ క్లాసెస్ కావాలని ఛాన్సెస్ ఉన్నాయి? ఆన్లైన్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఆన్లైన్లో ఇప్పుడు ఎంత చేసినా కూడా మనకు ఆఫ్లైన్లో ఉన్నంత ఎఫెక్టివ్ రాదు. ఓకే. అంటే సపోజ్ ఇక్కడ ఏంటి, ఒక గురువు ఉంటాడు, మీకు పక్కకు వచ్చి కూర్చొని ఇలా కాదు ఇలా చేయాలని చెప్తూ ఉంటాడు. సో ఆన్లైన్లో ఏంటంటే మనకు 1 hour 45 minutes కంటే ఎక్కువ ట్రైనింగ్ ఉండదు. అది 1 week 10 days అలా మనం కండక్ట్ చేస్తుంటాం. సో అందువల్ల ఎక్కువగా నేర్చుకోలేరు, అంటే జస్ట్ టిప్స్ రావచ్చు. అంటే నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ ఒకవేళ నేర్చుకోవాలి, మేము టూల్స్ నేర్చుకున్న చాలు చేసుకోగలుగుతాం వాళ్ళకి ఆన్లైన్ కూడా మనం చేయొచ్చండి. ఆన్లైన్ వాళ్ళు 1 week 10 days మనకి ఏంటంటే Monday to Friday కోర్సెస్ ఉంటాయి. Monday to Friday ఈవినింగ్ వచ్చేసి మనకి 5 o'clock నుంచి 5:45 క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో జాయిన్ అయ్యారనుకోండి, ఆ 5 daysలో టోటల్ టూల్స్ నేర్పిస్తాం. వాళ్ళు ప్రాక్టీస్ అవ్వచ్చు. ప్రాక్టీస్ అయిన తర్వాత అంటే బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అంటే 15 daysకి ఒకసారి అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉంటాయి. అది సపరేట్ చార్జ్ చేస్తాం దానికి. అది 1 day క్లాసెస్ ఉంటాయి. ఆ 1 day క్లాస్ ఆన్లైన్లో జాయిన్ అవుతే బేసిక్స్ అడ్వాన్స్ కలిపి వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కూడా మనం ట్రైన్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు అంటారు సార్? సో మీకు కాంటాక్ట్ నెంబర్ మీకు కింద స్క్రోల్ అవుతుంది కాబట్టి మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మా టీం అంతా కూడా మిమ్మల్ని కాంటాక్ట్లో తీసుకుంటారు. మా కోర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీరు మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.